ఈ జాగ మనదే కదా పక్క పంటి ఇంట్లో కొంచెం గుడిసుంటే మంచిగుండు కదా, నాకు ఈ గుడిసెలో నా కొడుకులు నేను ఉంటున్నాను కదా అని బాగా బాధపడ్డా మానసికంగా. నీళ్ళు ఉంటే ఆమె చచ్చిపోతే పొమ్మన్నారు నాన్న మమ్మల్ని ఎల్లగొట్టిండ్రు. ఇంటోళ్ళ ఇంట్లోకి పోయేదాకా పోవద్దంటే నా కొడుకులు నేను రోడ్డు మీద కూర్చున్నాం. వాళ్ళ ఇంటికాడ ఉండి వండుకొని తిన్నాం 4 రోజులు. బోరింగ్ కాడ తానం చేస్తే ఆ చందు అన్న పిల్లల బట్టలు నా కొడుకులకు చెరొక్కటి ఇచ్చిన. ఆయన పెద్ద పిల్లగాడు, వీళ్ళు చిన్నోళ్ళు. అల్లుడాసి దొడుక్కొని నా కొడుకులకు రోడ్డు మీద కూర్చొండబెట్టి తినబెట్టుకొని పిల్లలు అడిగి వాళ్ళకి ఇచ్చి మంచిలు తాగించుకొని ఆ ఇంటోళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు ఇక నేను నా కొడుకులో తీసుకొని వచ్చి భయంగా ఉన్నా. తెల్లారి 3 పిట్ట మీరు ఇంట్లోకి వెళ్ళిపోవాలి అన్నారు. అయ్యో అవునా. అప్పటి నుంచి ఇల్లు ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏ అడక్క తిన్నా మంచిది అన్నం లేకుంటే, కానీ ఇల్లు ఉండాలి. ఇల్లు ఉంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళగొట్టకపోరు కదా, మన ఇంట్లో పోయి మనం ఉందాం కదా, గుడిసున్నా అయిపోవు కదా. ఈ జాగ మాదే.